అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మర్చిపోయిన పాత సాంప్రదాయం గురించి తెలుసుకుందాము. పాతకాలంలో కొంతమంది హిందువుల పెళ్ళిళ్ళలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక పువ్వు, ఒక కర్పూరపు పుల్ల ఇచ్చి ఆహ్వానించేవారు. తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో కూడా ఈ కర్పూరపు దండలు వేసేవాళ్ళు. చాలామంది వచ్చిన వాళ్ళలో దీని అర్థం తెలియక వాటిని చూసి నవ్వుకునేవాళ్ళు. అయితే వాటి ఉపయోగం అనంతం. చేతిలో కర్పూరపు పుల్ల ఉండటం వలన పక్కవారి నుండి వైరస్ దగ్గరకు రాదు, పరిసరాలు సుగంధభరితం అవుతాయి. నూతన దంపతుల మెడలో కర్పూర హారాల వలన వారికి గుంపులుగా వచ్చి దీవించే బంధుమిత్రుల నుండి రక్షణ. అటు పందిరికున్న మామిడాకులు, ఇటు కర్పూర హారాలు పరిసరాలలోని వైరస్ను తొలగించి ప్రాణవాయువునకు కొరత లేకుండా చేస్తూ ఉంటాయి. ఇలా మన పూర్వులు చేసే పెండ్లి అలవాట్లలో సైన్స్ కందని ఎంత పరమార్థం ఉన్నదో. ఒక చిన్న జేబు రుమాలలో చిటికెడు బియ్యం, కాస్త ముద్ద కర్పూరం, కాస్త పచ్చ కర్పూరం, పుదీనా పువ్వు బజార్లో దొరుకుతుంది. అది కర్పూరంలాగే కనిపిస్తుంది. మూడిటిని కలిపి ముడివేయండి. దానిని తరచుగా వాసన చూస్తూ ఉండండి. వైరస్ మన దగ్గరకు రాదు, ప్రాణవాయువు లోపం ఏర్పడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.